ఈ మధ్య చాలామంది ఎక్కువసేపు కూర్చొని చేసే జాబ్స్కి పరిమితం అయిపోతున్నారు. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తుందో మీకు తెలుసా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కండరాలు బలహీనపడతాయి, ఎముకలు పెలుసుగా మారడంతో పాటు బోలు ఎముకల వ్యాధికి దారితీస్తుంది. గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటీస్తో పాటు కొన్ని రకాల క్యాన్సర్స్, దీర్ఘకాలిక అనారోగ్యాలకు కారణమవుతుంది. ప్రధాన కండరాలు బలహీనపడి వంగిపోవడం మొదలవుతుంది. వెన్నునొప్పి, డిస్క్ సమస్యలు కూడా దారితీస్తుంది. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మరియు ఎటువంటి కదలికలు లేకపోయినట్టయితే సెరటోనిన్ మరియు ఎండార్ఫిన్స్ విడుదల తగ్గిపోయి నిరాశ, ఆందోళన కూడా పెరిగే ప్రమాదం ఉంది. జీవక్రియ నెమ్మదిస్తుంది. ఆర్టరీస్ లో కొవ్వు నిక్షేపాలు పెరిగి గుండె జబ్బుల ప్రమాదం కూడా పెంచుతుంది. శరీరంలో క్యాలరీస్ ఖర్చు పెట్టడం తగ్గిపోతుంది. కాళ్ళల్లో రక్త ప్రసరణ తగ్గిపోయి వెరికోజ్ వెయిన్ సమస్య కూడా దారితీసే అవకాశం ఉంది. అందుకే సిట్టింగ్ ఈజ్ న్యూ స్మోకింగ్ అంటున్నారు. అంటే స్మోకింగ్ వల్ల ఎటువంటి అనర్థాలు ఉన్నాయో సిట్టింగ్ వల్ల కూడా అంతే అనర్థాలు ఉన్నాయన్నమాట. ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వాళ్ళు 45 నిమిషాలకు ఒకసారి లేచి నుంచొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు నడిచి మళ్ళీ వచ్చి కూర్చోవడం మంచిది.